ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్లో సమంత నిర్మాణంలో రూపొందిన ఫస్ట్ మూవీ శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేకుల దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర బృందం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సీనియర్ నటి మధుమణి మాట్లాడుతూ సమంత, రాజ్ నిడమోరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను 39 ఏళ్ల జర్నీలో చాలా సినిమాలు చేశాను. 3 నంది అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్నా. నాని దగ్గర నుంచి అనుష్క వరకు అందరు హీరో హీరోయిన్లకు మదర్గా నటించా. దాదాపు 400 చిత్రాల్లో యాక్ట్ చేశాను. కానీ సమంతకు అమ్మగా ఒక్క సినిమా కూడా చేయలేదు. రంగస్థలం సినిమాలో ఆమెతో కలిసి ఛాన్స్ మిస్ అయింది. ఆ బాధ ఎప్పుడు ఉండేది. ఆమెను ఎప్పుడైనా కలుస్తానా, మాట్లాడతానా, కలిసి పనిచేస్తానా అని ఒక ఆశ ఉండేది. సమంత ప్రొడక్షన్లో రూపొందే సినిమాల్లో మదర్ క్యారెక్టర్ కోసం టీం నన్ను సంప్రదించారు. అలా మొదలైంది ఈ శుభం. ఒక్కరోజు షూటింగ్ చేయగానే చికెన్ గున్యా వచ్చింది. 4 నెలలు అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి. అప్పటికే 7 సినిమాల్లో నటిస్తున్నా కానీ ఈ సినిమా మిస్ అవుతుందేమోనని భయపడ్డా. నా అదృష్టం కొద్దీ 4 నెలల తర్వాత మళ్లీ శుభంతో ప్రయాణం మొదలైంది. ఇప్పుడు 6 సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేస్తున్నా. ఇది తక్కువ బడ్జెట్లో చేసిన చిన్న సినిమా అని అంటున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం చాలా గొప్పగా ఉంది. సమంత ప్రతి ఒక్కరిని ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శామ్కు శుభం. రాజ్, సమంత శుభంతో ఈ జర్నీ మొదలుపెట్టారు. శుభంగానే ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి అని మధుమణి చెప్పుకొచ్చింది. అంతేకాదు శతమానం భవతి అంటూ దీవించింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత సెటాడెల్ హనీ బనీ సిరీస్లో చేసింది. ప్రస్తుతం వారి దర్శకత్వంలోని నెట్ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే షో చేస్తోంది. శామ్ నిర్మించిన శుభం సినిమాకి రాజ్ నిడమోరు అన్నీ తానే చూసుకున్నారు. ప్రమోషన్ సమయంలోనూ టీంతో కలిసి ఇద్దరూ తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లేటెస్ట్గా రాజ్తో దిగిన ఓ సెల్ఫీ ఫోటోని సమంత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం హాట్ టాపిక్గా నడుస్తోంది. ఇంతలోనే ఇప్పుడు మధుమణి రాజ్ శామ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది.